మిస్టర్ సుబ్బు, మీ అభిప్రాయం మీరు చెప్పారు, కానీ నా అభిప్రాయం చెప్పడానికి నాకు ఒక్కరోజైనా టైం కావాలి. రేపు ఇదే టైంకి ఇక్కడే నా నిర్ణయం చెప్తాను. అబ్బా Thank you for singing. Come. Wish you happy birthday, Neerja. Hey, thanks. Happy birthday to you, Neerja. Thank you. Many happy returns of the day. Thanks. Happy birthday, Neerja. నమస్తే సార్. ఇలాగే మీరు ఏ అమ్మాయికి చెప్పినా మీ ప్రేమను ఏ అమ్మాయి కాదనదని నేను మీకు మాటిస్తున్నాను. హాయ్, హౌ ఇస్ రేణు అండ్ రక్షా నాల్? కన్వే మై రిగార్డ్స్. ఓకే. హాయ్ సుబ్బు. సారీ. ఏంటి ఇంత లేట్? ఐ బిన్ వెయిటింగ్ ఫర్ యు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సుబ్బు. నువ్వు రావటమే నాకు పెద్ద గిఫ్ట్. ఇదంతా ఎందుకు? ఇది మామూలు గిఫ్ట్ కాదు. ప్లీజ్. రియల్లీ? Wow! They are lovely flowers. I just can't imagine. Just leave it there, no? Okay. Thank you, Subbu. Thank you very much. Subbu, నా జీవితంలో ఇలా అన్ని రకాల ఫ్లవర్స్ నా బర్త్డే కానుకగా వస్తాయని నేను అసలు ఊహించలేదు. ఇట్స్ గ్రేట్, ఇట్స్ లవ్లీ, ఇట్స్ వండర్ఫుల్. ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చావంటే నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు కదూ? అవును. ఏ ఎవరా లక్కీ గర్ల్? ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. ఇక్కడ? ఇది చూపించు. చూపించవా ప్లీజ్? రా చూపిస్తాను. ఈ జస్ట్ మినిట్ అంకల్. క్యారీ ఆన్. తీసుకోవే. సుబ్బు, ఏదో అమ్మాయి. ఎవరు లేరే ఇక్కడ? నీరజ, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. సుబ్బు? అవును నీరజ, ఆ అమ్మాయినే నేను ప్రేమించేది. సుబ్బు, వన్ థింగ్, నీ మనసులోని భావాన్ని చాలా ఓపెన్గా చెప్పేశావు. కానీ నా ప్రతి బర్త్డేకి ఓ నిర్ణయం తీసుకుంటాను. అలాగే ఈ బర్త్డే కూడా ఓ నిర్ణయం తీసుకున్నాను. ఏమిటిది? నేను ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని. ఐఎమ్ సారీ సుబ్బు, నువ్వు ఇంతకు ముందు నన్ను కలిసి ఉంటే ఏ నిర్ణయం తీసుకునేదాన్నో. కానీ ఇప్పుడు నా మనసులో ఆల్రెడీ వేరే వ్యక్తికి చోటిచ్చేశాను. అర్థం చేసుకునే మనసు నీకు ఉందని అనుకుంటున్నాను. ప్లీజ్ సుబ్బు. కమ్ లెట్స్ గో. సుబ్బు, ఐఎమ్ సారీ అగైన్. ఎక్స్క్యూజ్ మీ. కొంచెం వెయిట్ చేస్తాను తెలుసా నీకోసం. Hi everybody. Hi. Thanks for coming. It's our pleasure. What Kusma? She had a dinner? Yes. Neerja, you are looking so beautiful today. Come on, you know, meet up sometime. Why not? నువ్వు ఇంతకు ముందు నన్ను కలిసి ఉంటే ఏ నిర్ణయం తీసుకునేదాన్నో. కానీ ఇప్పుడు నా మనసులో ఆల్రెడీ వేరే వ్యక్తికి చోటిచ్చేశాను. అర్థం చేసుకునే మనసు నీకు ఉందని అనుకుంటున్నాను. కనీసం మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు కదరా. అది కాదురా, మీరు అక్కడ పెళ్లి హడావుల్లో ఉంటారు. నేను ఎలాగో కోలుకున్నాను కదా అని మీకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇంతకీ
సిస్టర్ మ్యారేజ్ ఎలా జరిగింది? బాగానే జరిగిందిరా. అవునరా, మన సుబ్బుగాడు ఏడి కనిపించట్లేదు. మమ్మల్ని అడుగుతావేంట్రా? మేము వచ్చేసరికి రూమ్ లో కూడా లేడు. నీ దగ్గర ఉన్నాడేమో అనుకున్నాం. రే, అర్జెంట్గా వాడు ఒకసారి తీసుకురండి రా, వాడితో నేను చాలా మాట్లాడాలి ప్లీజ్. అలాగే ఆ పనిలోనే వస్తాం. ఓకే. ఆ రిపోర్ట్స్ ఇవ్వండి. మీ చెల్లెలి పెళ్లికి సుబ్బుగాడు రవి రాలేదని మనం అనవసరంగా అపార్థం చేసుకున్నాంరా. అవునరా, ఇలా జరుగుంటుందని అసలు ఊహించలేకపోయాం. సార్ మిమ్మల్ని పెద్దరాటగా రమ్మన్నారు. ఓకే. మనం కంగారు పడతామని యాక్సిడెంట్ విషయం కూడా ఇన్ఫార్మ్ చేయలేదురా. ఇంతకీ సుబ్బుగాడు ఎక్కడున్నట్టు? రూమ్లోనూ లేక హాస్పిటల్లోనూ లేక. హాయ్. హాయ్ నీరజా. ఐ విష్ యూ ఫర్ ఎ వెరీ ఫాస్ట్ రికవరీ. థ్యాంక్ యూ. నీ బర్త్డే పార్టీ ఎలా జరిగింది? బాగానే జరిగింది. రవి, నా ప్రతి బర్త్డేకి ఓ కొత్త నిర్ణయం తీసుకుంటాను. అలాగే ఈ బర్త్డేకి నేను ఏ నిర్ణయం తీసుకున్నానో తెలుసా? ఏంటది? మీ ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యానికి ఇష్టమైతే ఇష్టమైతే అతన్ని పెళ్లి చేసుకుందామని. ఈజ్ ఇట్? రవి, 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 నేనేమైనా తప్పగా మాట్లాడానా? లేదు నీరజా, లేదు. నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. నా నిర్ణయం నిన్ను సంతోషపడుతుందని నాకు బాగా తెలుసు. నీరజా, అసలు నేను నీతో ఫ్రెండ్షిప్ చేసి నీరజా? నీ నోటి నుండి ఈ మాట వింటాను తెలుసా? I know, I know, Ravi. నీరజా, నువ్వు పెళ్లి చేసుకోనుకుంది రవినా? రే రవి, ఐమ్ సారీ రా, తెలియక పొరపాటు చేశాను. ఆల్ ది బెస్ట్ రా. You're really great, Subbu. ఏంటి ఇంత సడన్ గా నన్ను పొగట్ట మొదలు పెట్టావు? Yes, Subbu. మనుషుల్ని వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవడం నీ గొప్పతనం. సుబ్బు, నిన్న నువ్వు ఐ లవ్ యూ అన్నావు, నేను సారీ అన్నాను. నువ్వెంత హర్ట్ అవుతావో, ఎంత డిస్టర్బ్ అవుతావో అనుకున్నా. బట్ ఇట్ వాజ్ అ సర్ప్రైజ్. నీలో అసలు ఏ మార్పు రాలా. దట్స్ వై ఐ సెడ్ నువ్వు గ్రేట్ అని. జనరల్గా 99% అబ్బాయిలు అమ్మాయిలు నో చెప్పగానే షాక్ అవుతారు. ఏ విస్కీ బాటిల్లో ఓపెన్ చేస్తారు, చేతులు పోసుకోవటమో, అమ్మాయిల పట్ల విపరీతమైన ద్వేషాన్ని పెంచుకోవటమో చేస్తారు. కానీ నీలో ఏమీ జరగలేదు. కళ్ళల్లో అదే వెలుగు, అదే స్మైలింగ్. ఐ జస్ట్ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఇంత నార్మల్గా, ఇంత కంట్రోల్గా ఉన్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అటల్లో చూడు నీరజ, లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అంటే నమ్మకం లేని నాకు నిన్ను మొట్టమొదటిసారి చూడగానే నిజంగా ప్రేమకున్న పవర్ ఏంటో అర్థమైంది. అనుక్షణం నా కళ్ళ ముందు కదలేదాన్ని. నేను నా లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలని నీకు ఐ లవ్ యూ చెప్పాను. నువ్వు సారీ అన్నావు. నేను నిన్ను ప్రేమించినంత మాత్రాన నువ్వు నన్ను ప్రేమించాలని రూలే లేదుగా. నువ్వు నన్ను కాదన్నావు అప్సెట్ అయ్యి నేను ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి? ఇన్ని రోజులు మన మధ్య ఉన్న అందమైన ఫ్రెండ్షిప్ని ఎందుకు చెడగొట్టుకోవాలి? ఐ లవ్ యూ చెప్పకముందు ఏ విధంగా మన ఇద్దరు మన ఫ్రెండ్షిప్ని ఎంజాయ్ చేసామో అదే విధంగా ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ని ఎంజాయ్ చేద్దాం. మనం ఫ్రెండ్స్, ఎప్పటికీ ఫ్రెండ్స్. దట్స్ ఇట్. Oh God, you're a gem of a person. That's why you're Subbu. Let's go.